ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కలలుగా అంటుంటే కొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర ఎంగులి మెతుకులకు ఆశపడ్డటువంటి కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మిత్రులారా గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నాయి. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద కుట్రలు వన్నుతున్నారు. ముఖ్యంగా పేదోళ్ళ ఇండ్లను కూల్పి గాంధీ విగ్రహం కడుతున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం. మిత్రులారా, మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది మూసీ నది రివర్. ఒకసారి మీరు చూడొచ్చు, ఈ మూసీ నది రివర్ ఇట్లా వెళ్తుంటుంది. ఈ మూసీ నది అనేటటువంటిది ఇట్లా గండిపేట నుంచి వస్తుంటుంది. ఇంకొకటి ఈసా అనేటటువంటి నది కూడా ఇట్లా వచ్చి ఇది హిమాయత్ సాగర్ నుంచి వస్తుంటుంది. ఈ రెండు నదులు కలిసినటువంటి సంగమం మనం బాపు ఘాట్ అని చెప్పుకుంటాం. ఈ బాపు ఘాట్ దగ్గరనే ప్రస్తుతం మహాత్మా గాంధీ విగ్రహం ఉన్నది. ఈ బాపు ఘాట్ ప్రాంతంలో ఇక్కడ ఒక పెద్ద ఆనకట్ట నిర్మించి ఇక్కడనే ఒక ప్రపంచంలోని అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని కేవలం 80 కోట్ల రూపాయలతో నిర్మించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే ఈ దొంగలు ఏమని ప్రచారం చేస్తారు? 5,000 కోట్ల రూపాయలతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం. మరి ముఖ్యంగా మధు పార్కును కూల్చి గాంధీ విగ్రహం కడుతున్నారని చెప్తున్నారు. మిత్రులారా, ఈ బాపు ఘాట్ అనేటటువంటిది ఇక్కడ చూడవచ్చు మీరు, లంగరావు దగ్గర బాపు ఘాట్ ఉంటుంది. ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ బండ్లగూడ, ఇక్కడ ఇది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఇది బండ్లగూడలో ఉంటుంది. ఈ బాపు ఘాట్కు ఈ బండ్లగూడకు దాదాపు ఈ మధ్యలో 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లా ఉన్నదాన్ని ఇక్కడ విగ్రహం కడుతుంటే ఇక్కడ కడుతున్నారని చెప్పి వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మిత్రులారా, ఈ మూసీ నది 50 మీటర్లు ఉండాల్సినటువంటి బఫర్ జోన్ నిబంధనలన్నింటినీ తుంగలో దొక్కి ఈ మధు పార్కుని అక్రమంగా మూసీ నది లోపల నిర్మించిండ్రు. భవిష్యత్తులో ఈ మూసీ నది ఈ ప్రాంతంలో ఒక లేక్ని ఏర్పాటు చేసి గోదావరి నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకొని వచ్చి ఈ మూసీ నది మురికి కూపం నుంచి కాపాడాలి. అదేవిధంగా ఈ మూసీ నది ఈ నదికి ఇరువైపులా ఒక ప్రపంచ స్థాయి టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈ అక్రమ నిర్మాణాలు ఏమున్న వాటిని తొలగించి ఆ బాధిత కుటుంబాలకు సరైన విధంగా నష్టపరిహారం కూడా చెల్లించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంటే వీళ్ళు ప్రతి దాన్ని కుట్రలు చేస్తున్నారు. మిత్రులారా, మొన్న చూసినాం మనం, గత వానాకాలం వచ్చినటువంటి వరదల్లో ఈ మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తం ఆక్రమణలకు గురైంది. కాబట్టి కొన్ని వందల వేల ఇండ్లు ఈ మూసీ నదిలో మునిగిపోయినాయి. చాలామంది పేదలు నిరాశ్రయులైనరు. కాబట్టి ఈ మూసీ నదిని మొత్తం ప్రక్షాళన చేయడంతో పాటు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను అందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా కొందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంది, కొంతమందికి పునరావాసం కల్పిస్తున్నది. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలు, ఈ లంగ ప్రచారాలు, ఈ దొంగ ప్రచారాలు, ఈ గ్లోబల్ ప్రచారాలను నమ్మకండి. మూసీ నదిలో ఎవరైతే తమ జాగల్ని తమ ఇండ్లని మనం కోల్పోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ పేదల పక్షాన నిలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి నదిని ఏ రకంగా అయితే వాళ్ళు ప్రక్షాళన చేసిండ్రో, వారణాసి దగ్గర ఉన్నటువంటి యమునా నది, గంగా నదిని ఏ రకంగా ప్రక్షాళన చేసిండ్రో ఆ రకంగా ఈ మూసీ నదిని కూడా ప్రక్షాళన చేసి ఈ హైదరాబాద్ మురికి కూపం నుంచి నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి కాపాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో పనిచేస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరు కాళ్ళలో కట్టెపెట్టకుండా ప్రభుత్వానికి సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను.